హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకు ముందు వీడియోస్లో చెప్పినట్లు భగవద్గీత సారాంశాన్ని ఈ వీడియో నుండి స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలోకి వెళ్తే మహాభారతం యొక్క సమగ్ర సారాంశమే ఈ భగవద్గీత. భగవద్గీతని శ్రీకృష్ణుడు తన భక్తుడు అయిన అర్జునుడికి ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు చాలా ట్రై చేస్తాడు యుద్ధం జరగకుండా ఆపడానికి, కానీ చివరికి యుద్ధం చేయక తప్పలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను ఆయుధం పట్టనని అర్జునుడికి సారథ్యం వహిస్తాడు. సారథ్యం అంటే అర్జునుడు ఉండే రథాన్ని నడుపుతాడు. ఇక యుద్ధబేరి మొదలవుతుంది. ఢంకాలు మోగుతాయి. అర్జునుడు రథాన్ని ఆపమని కృష్ణుడికి చెప్తాడు. అయితే కృష్ణుడు రథాన్ని ఆపుతాడు. అర్జునుడు ఆ యుద్ధభూమిలో అందరినీ చూస్తాడు. వాళ్ళు తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు అందరూ కనిపిస్తారు. ఇప్పుడు నేను వీరితో యుద్ధం చేయాలా అని బాధపడుతూ శ్రీకృష్ణుడితో అర్జునుడు ఇలా అంటాడు: ఏమిటి కృష్ణ, నేను వీరందరితో యుద్ధం ఎలా చేయగలను? వీరందరూ నా రక్త సంబంధీకులే. నాకు ఎలాంటి విజయమూ వద్దు, నాకు ఏ రాజ్యమూ వద్దు, ఎలాంటి రాజభోగాలు వద్దు అని అంటాడు. నా వాళ్ళందరినీ చంపేసి నేను రాజ్యాన్ని దక్కించుకుంటే అది కూడా ఒక విజయమే అవుతుందా? అలాంటి విజయాలు నాకొద్దు, అలాంటి రాజ్యము నాకు వద్దు అని అర్జునుడు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దుఃఖితుడు అయి చాలా బాధపడుతున్న అర్జునుడిని చూసి ఇలా అంటాడు: వాళ్ళందరూ నీ రక్త సంబంధీకులు నిజమే, కానీ వారికి మాత్రం నీతో యుద్ధం చేయాలని ఉంది కదా. వారెందుకు నీవు కూడా వారి రక్త సంబంధమే అని వాళ్ళెందుకు నీ గురించి బాధపడట్లేదు? వారు నిన్ను చూసి అలాగే బాధపడట్లేరు కదా. తెలివైన వారెప్పుడు ఈ భౌతిక శరీరం గురించి, శాశ్వతమైన ఆత్మల గురించి తలుచుకొని బాధపడరు, దుఃఖించరు అని చెప్తాడు. అలాగే ప్రాణుల శరీరానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అంటే ముసలి వాళ్ళవడం ఎలా అయితే జరుగుతుందో అట్లనే జీవితం త్యజించిన తర్వాత ఆత్మ వేరే శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనిషి తన భౌతిక శరీరంపై మోహము అనే గుణాన్ని పెంచుకోవద్దు. అలాగే మనుషులు చినిగిపోయిన బట్టలు పడేసి కొత్త బట్టలు వేసుకున్నట్లు అట్లనే జీవుడిలోని ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మ అనేది ఇప్పటికీ నాశనం లేనిదే. ఆత్మలను ఏ ఆయుధంతో కూడా వధించలేము, మంటతో కూడా కాల్చలేము, నీటితో తడపడానికి కూడా సాధ్యం కాదు, గాలితో కూడా ఆత్మను ఆర్పివేయలేము. ఆత్మ అనేది ఎప్పటికీ నాశనం లేనిది. పుట్టినవాడు ఎప్పుడూ ఎల్లకాలం బ్రతకలేడు. ఎప్పుడో ఒకప్పుడు ఆ పరమాత్మలో అయినా కలవాల్సిందే, లేదా మరలా జన్మ ఎత్తాల్సిందే. అట్లా అని అదే తలుచుకొని నువ్వు బాధపడకు అని అర్జునుడికి చెప్తాడు. ఇంకా యుద్ధంలో చనిపోతే వీరస్వర్గం పొందుతారు, గెలిస్తేనేమో నీకు రాజ్యం దక్కుతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాలి అని చెప్తాడు. కర్మలను ఆచరించడమే నీ పని, కానీ దాని ఫలితం గురించి నీవు దిగులు పడకు. ఏది జరుగుతుందో అని నువ్వు ముందే ఆగిపోకు. నీ కర్మని నీవు ఆచరించు. నీవు కర్మఫలానికి కారణం కారాదు. అలాగని కర్మ చేయడం కూడా ఆపకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. అలాగే విషయవాంఛలు అంటే కోరికలు, వాటి గురించి ఎప్పుడూ తలుచుకునే వారికి వారిలో అనురాగం పెరిగి అది కామంగా మారి క్రోధం అనగా కోపానికి దారితీస్తుంది. ఈ కోపం వలన మనిషిలో అవివేకం పెరుగుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి నశించిపోతుంది. దానివల్ల మనిషి బుద్ధిహీనుడు అయి చివరికి అధోగతి పాలైపోతాడు. ఆత్మజ్ఞానపూర్వకమైన కర్మానుష్ఠానం బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారం అనే చిక్కులో పడక సుఖైక రూపం అయిన ఆత్మప్రాప్తిని పొందుతాడు. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.